చెప్పి ఊరుకున్నాడు, అప్పుడు బాగానే ఉన్నాడా? ఇప్పుడు అసెంబ్లీలో మీ సీఎం చెప్పిన దానికి దీనికి తేడా ఉంది. మీరేమంటున్నారు? 5 ఏళ్ల నుంచి నీళ్లు తీసుకెళ్లారని చెప్తున్నారు. 5 ఏళ్ల నుంచి నీళ్లు తీసుకెళ్లారు అని చెప్పారు రేవంత్. ఎందుకు కొట్లాడాలండి ఎవరైనా? మరి అదే కదా రేవంత్ చెప్తున్నది, 5 ఏళ్ల నుంచి నీళ్లు పట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మీరేమో చివరి రోజు అంటున్నారు కాదు, 5 ఏళ్ల నుంచి పట్టుకుపోయాడని చెప్తున్నారు అక్కడ ఆయన. అది సమస్య. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, అసలు దీనికి పరిష్కారం ఉందా? మాట్లాడుకుంటే పరిష్కరించగలిగేటువంటి సిచ్యువేషన్ ఉందా దీనికి? ఈజీగా ఇది చాలా సులభం. ఎందుకు సులభం అంటున్నానంటే సమస్య ఉంటే కదా పరిష్కారం లేకపోవడానికి. సమస్య లేదు. సమస్య అంటే ఎక్కడొచ్చిందంటే ఈ బీఆర్ఎస్ ఈ రేవంత్ రెడ్డి గారిది ఇది ఒక రకమైన ఫౌల్ గేమ్. ఇప్పుడు యాక్చువల్ గా కాళేశ్వరం ఇష్యూ పెద్దదైంది. నిజానికి గొంతుకు పట్టుకునేశారు, గొంతు పట్టుకున్నారు, గిలగిల కొట్టుకుంటున్నాడు కేసీఆర్. కరెక్ట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఘనకారం ఏంటంటే ఆయన వీధిలో వచ్చి రేపు నల్గొండలో ఉపన్యాసం చెప్పాడుగా చేసినాడు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల, ఈయన దమ్ముండే రమ్మన్నా ఆయన రాడు, ఖచ్చితంగా నల్గొండలో అన్ని మాట్లాడేస్తాడు. ఎందుకు అంటున్నానంటే ఫౌల్ గేమ్ అని. ఈరోజు పోతిరెడ్డి వాడు ఎడల్పు ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి గారే కావచ్చు, ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ సవాల్ చేస్తుంది. ఎట్లా ఒప్పుకుంటారు ప్రజలండి? నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధి కొంచెం పద్ధతిగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మీరు ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ లెక్కలోకి వెళ్తుందా, ఎవరి లెక్కలోకి వెళ్తుంది? ఇప్పుడు ఆయన కొడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడు వెడల్పు చేసినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎంత ఎంత తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఆ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాయి నరసింహారెడ్డి ఆయన తెలంగాణ టీఆర్ఎస్ కాబట్టి నువ్వు బాధ్యత ఇచ్చు అంటాడు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిర్వహిస్తాడు. పోతిరెడ్డి పాడు వెడల్పు పెంచుతుంది, రాష్ట్ర స్థాయి నిర్ణయం జరిగేది. అందులో రాజశేఖర రెడ్డి కాదనే స్థితి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి. అంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాయి నరసింహారెడ్డికి బాధ్యత ఉంది కానీ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ మాకేం బాధ్యత లేదు అంటే జనం మెచ్చుకుంటారండి మిమ్మల్ని. ఇదొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడు వెడల్పు పెంచడం కరెక్టే. ఇప్పుడు ఈ రోజు వారి పెద్దలందరికీ తెలుసు, ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టు పేర్లన్నీ ఇస్తే శంకుస్థాపన దానికి సృష్టికర్త ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? నిజంగా రాజశేఖర రెడ్డి గారికి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేయాలనే భావన ఉంటే ఆ ప్రాజెక్టు ఎందుకు టేకప్ చేశాడండి? కాబట్టి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే చాలా మంచి ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి దాన్ని వారు దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? చాలా సింపుల్ పరిష్కారం సాయి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు రాజకీయ గొడవల్లో దీన్ని లాగుదాం అనుకుంటే రచ్చ జరుగుతుంది. ఇప్పుడు జగన్ జగన్ పోయింది, హ్యాపీగా ఉంటాడు.